మీకు తెలుసా క్యాన్వాలో ఇలా ప్రోడక్ట్ యానిమేషన్ చేసుకోవచ్చు అని చాలా సింపుల్‌గా. సో, ఫస్ట్ నేను క్యాన్వా యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఫార్మాట్ సెలెక్ట్ చేశాను. సో, ఎలిమెంట్స్‌లోకెళ్ళి సర్కిల్ ఎలిమెంట్ తీసుకొని సెలెక్ట్ చేసి దాన్ని కొంచెం సైజ్ పెంచుతున్నాను. పెంచిన దాని తర్వాత దాన్నే మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను. సో, డూప్లికేట్ చేసిన వెంటనే దాని కలర్ కూడా మార్చాను. సో, మళ్ళీ డూప్లికేట్ చేశాను. చేసిన దాని తర్వాత ఈ థర్డ్ సర్కిల్స్ కలర్ కూడా నేను రెడ్‌గా మార్చాను. మళ్ళీ డూప్లికేట్ చేశాను. ఇది ఫోర్త్ టైమ్, ఫోర్త్ సర్కిల్ అనమాట. సో, ఈసారి నేను గ్రీన్ కలర్ అనేది గ్రీన్ కలర్ ఇచ్చాను దీనికి. సో, ఇలా నేను మళ్ళీ ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో యెల్లో సర్కిల్ దాన్ని సెలెక్ట్ చేసి సెంటర్ చేస్తాను. సో, దానికోసం యెల్లో సర్కిల్‌ని సెలెక్ట్ చేసి కింద మనకి పొజిషన్ ఆప్షన్ అని వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనం అలైన్ ఆప్షన్ తీసుకొని మిడిల్ అండ్ సెంటర్ సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా నేను నెక్స్ట్ బ్లూ కలర్ సర్కిల్‌ని కొంచెం సైజ్ చిన్నగా చేసి మళ్ళీ సెంటర్ అండ్ మిడిల్ అలైన్ చేశాను. సిమిలర్‌లీ రెడ్ కలర్ సర్కిల్ కూడా చిన్నగా చేసి సెంటర్ అండ్ మిడిల్ అలైన్ చేశాను. అలాగే లాస్ట్‌లో గ్రీన్ సర్కిల్ కూడా నేను సెలెక్ట్ చేసి చిన్నగా చేసి సెంటర్ అండ్ మిడిల్ అలైన్ చేసేసాను. సో, దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా అప్‌లోడ్ చేశాను. ఇది స్ప్లాష్ అని చిన్న క్యాన్ నేను ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేశాను. సో, దీన్ని కూడా నేను పొజిషన్ సెలెక్ట్ చేసి సెంటర్ అండ్ మిడిల్ చేశాను. వైట్ బ్యాక్‌గ్రౌండ్ దగ్గర క్లిక్ చేసి యానిమేషన్‌ని సెలెక్ట్ చేశాను. యానిమేషన్‌లో స్క్రోల్ డౌన్ చేస్తూ జనరల్‌కి ఎళ్ళాను. జనరల్‌లో మనకి పాప్ యానిమేషన్ అని ఉంటుంది. అక్కడే మనకి అడ్జస్ట్‌మెంట్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి యానిమేట్ అని ఉంది. అక్కడ నేను బోత్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం. అంతే. చాలా సింపుల్‌గా మనం ఈ యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కాంటెంట్ గాని మీకు నచ్చుతుంది అనిపిస్తే తప్పకుండా 'క్యాన్వా డిజైనర్ తెలుగు'ని సబ్స్క్రైబ్ చేసుకోండి.